అమలు ఈరోజు మనది ఏం కర్రీ? తలకాయ. మేక తలకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాచి కొడారి బ్లాగ్స్. ఈరోజు మనం గోట్ హెడ్ మేక తలకాయ కూరనైతే వండబోతున్నాం. అది తెలంగాణ స్టైల్. సో ఇప్పుడైతే మేము తలకాయ మంచిగా దాన్ని కాల్పించి దాన్ని మంచిగా పీసెస్ కట్ చేపించి తీసుకొచ్చినాము. సో ఇప్పుడు దాన్ని మనమైతే మంచిగా వాష్ చేసి ఇంకా ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇంకా అవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని అయితే మనం కూర వండుడు అయితే స్టార్ట్ చేద్దాం. చలో వీడియోని అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాచి కొడారి వ్లాగ్స్. బ్రెయిన్ ఇది. దీని తర్వాత కర్రీ ఉడికిన తర్వాత దాంట్లో దించేటప్పుడు కలిపేద్దాం. సో ఇదైతే మనకు మేక తలకాయ అండ్ కాళ్ళు పాయ రెండు దీంట్లోనే ఒక దాంట్లోనే మిక్స్ చేసినాం. సో ఇది మొత్తం మీటు. సో మనకు దాదాపు ఒక 2.5 kg వరకు అయితే అవుతుంది ఇది. సో దీన్ని ఇప్పుడు మంచిగా కడిగి వాష్ చేసుకొని మంచిగా దీన్ని పక్కకి పెట్టేసి స్టవ్ మీద బర్తన్ పెట్టి నూనె పోసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీడియం సైజ్ ఒక మూడు ఉల్లిగడ్డలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒకటి మీడియం సైజ్ ఒక్కటే టమాటో, ఒకటి స్టార్ అనీస్, 2 బ్లాక్ కార్డమన్, ఒక 4-5 ఇలాచి, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్నది పట్ట, ఇవి ఒక 3 బాగార ఆకులు, కొంచెం బండ పువ్వు, ఒకటి మరాఠీ మొగ్గ, ఇవి ఇది ఒక చెంచాడు పాపీ సీడ్స్ అంటే గసగసాలు. ఇవి మనకు ఇందులోకి పట్టే ఐటమ్స్. ఇప్పుడు ఇది కుడక పొడి, బగారాకు, లవంగ్, ఇలాచి, అట్లాగే స్టార్ అనీస్, కొద్దిగా ఇది బండ పువ్వు, ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం మిరపకాయలు అయితే వేసుకుందాము. హెవీ ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఇట్లనే వేయించుకుంటే మనకు గోల్డెన్ బ్రౌన్ అయితే కలర్ వచ్చేస్తుంది. అలాగే ఒక చెంచాడు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఓకే, ఇది ఓన్లీ ఉల్లిగడ్డలు మెల్ట్ అవ్వడానికి ఒక చెంచా ఉప్పు కలుపు. మళ్ళీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసేద్దాం. దగ్గరగా పచ్చిమిరపకాయలు అట్లాగే ఒక 2 చెంచాల ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు,
ఒక 2 స్పూన్స్ ఇది సరిపోతుంది. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో అది పచ్చి వాసన పోయేంత వరకు ఇప్పుడు మనం ఫ్లేమ్ కొంచెం తగ్గించాలి, కొంచెం సిమ్లో పెట్టాలి. ఎందుకంటే ఈ అల్లం వెల్లిగడ్డ కింద ఈ గిన్నె ఏదైతే ఉందో దీనికి పట్టుకుంటుంది అన్నట్టు. సో దీన్ని అడుగంటకుండా కొంచెం సిమ్లో మంట పెట్టుకొని దీన్ని మనం కొంచెం ఒక 2 నిమిషాలు దీన్ని ఇట్లనే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు కూడా వేసేద్దాం. సో ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నటువంటి మేక తలకాయ పాయ ఇప్పుడు ఇందులో వేసేద్దాం. దూరకింది దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు మనం వేసే మసాలాలు అనేది ఇప్పటివరకు వేసినాం, అంటే ఇది రా మసాలాలు అనేది చేసేసినాం ఇప్పుడు. సో ఇది ఇప్పుడు మనకి ఇంకొక 20 మినిట్స్ వరకు ఇట్లనే మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎందుకంటే ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ ఆనియన్స్ దాన్ని అరోమా ఏదైతే ఉందో అది ఈ మటన్ ఇవన్నిటికైతే మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. సో ఈ పీస్ కూడా ఏమవుతుందంటే ఈ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మంచిగా స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇట్లనే ఒక 20 మినిట్స్ వరకు దీన్ని మనం కుకింగ్. ఇది ధనియాల పొడి. సో ఇప్పుడు ఒక చెంచాన్నర ధనియాల పొడి తీసుకున్నాను. ఇప్పుడే ఒక మీడియం సైజ్ టమాటా కూడా ఇప్పుడే మనం వేసుకోవాలి ఇందులో. ఈ చిల్లీ పౌడర్ ఎన్ని చెంచాలు ఏమంటాం? ఒక 3 ఇలాంటి స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ మిర్చి పౌడర్, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించాలి, ఎందుకంటే రెడ్ చిల్లీ వేసినాం కాబట్టి ఇట్లా కింద ఈ పాత్ర ఏదైతే ఉందో ఈ బగోన్ ఏదైతే ఉందో దీనికి పట్టుకుంటుంది అన్నట్టు. సో కొంచెం సిమ్లానే మంట పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఇలాగనే మనం దీన్ని నూనెలో ఫ్రై కానియాలి. అట్లయితేనే ఈ ముక్కకు కారం ఉప్పు ఇది కరెక్ట్గా పట్టుకుంటుంది అన్నట్టు. వేసేద్దాం. మిగతాది లాస్ట్ దించేసేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు వేసుకుందాం. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసినాము, ఎందుకంటే ఆ మసాలా ఈ కింద అంటుకొని మాడిపోతుంది. సో ఈ వాటర్ కలిపితే ఏమవుతుందంటే ఇందులో ఈ ముక్కలు కూడా ఉడుకుతాయి. ఇంకా మనం కొన్ని వాటర్ కలపాలి. సో ఇది ఓన్లీ జస్ట్ మసాలా మంచిగా బరాబర్ పట్టుకోవడానికి అంతే. ఇది ఒక 10 క్యాష్యూ నట్స్ ఒక ½ అన్ అవర్ నానబెట్టి గ్రైండ్ చేసినటువంటి పేస్టు. సో ఇది కూడా ఇందులోనే వేసుకుందాం.
సో ఇంక ఇది ఆఫ్ అయింది, ఇంకా ఆఫ్ దాదాపు ఒక 3 అవర్స్ అయితే ఇది, ఎందుకంటే కుక్కర్ కాదు కాబట్టి ఒక 3 గంటలు అయితే కంపల్సరీ మనకు ఇది ఉడకడానికి అయితే టైం తీసుకుంటుంది. సో ఇప్పుడైతే మీరు గ్రేవీ చూసుకోవచ్చు. సో ఇక్కడికి ఈ వీడియో నేను పౌజ్ చేసి ఫైనల్ కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాయి. 2 అవర్స్ తర్వాత తలకాయ కూర మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గ్రేవీ దీన్ని ఇక్కడి వరకు వాటర్ పోసి 2 గంటలు ఉడికితే ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గానైతే ఉడికింది. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. మా గెస్ట్స్ అయితే రెడీగా కూర్చున్నారు రివ్యూ చెప్పడానికి. తలకాయ కూర పేపర్ అటుకులతో ఇప్పుడు టేస్ట్ చేయబోతుర్రు. బస్ 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 అది దీక్షాయ్ ఎట్లుంది నన్ను ఉప్పు కారం ఎట్లుందిరా? సూపర్. అమ్ములు ఏం తింటున్నాను? అమ్ములు ఏం తింటున్నాను? టేస్ట్ మంచిగా ఉందా?